ఫోన్పే పేటిఎంలలో బిల్లులు పే చేయొద్దు. టీజీఎస్ పీడీఎల్సీఎల్ కీలక ప్రకటన. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ నిబంధనల మేరకు ఇకపై విద్యుత్ బిల్లులు చెల్లింపులు ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా సాధ్యపడవని పేర్కొన్నది. వినియోగదారులు డిస్కంల వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోనే బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. దీంతో ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చెల్లించడం కుదరదు. జూలై నుంచి ఈ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు సాధ్యపడవు. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 సోమవారం నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోనే బిల్లులు చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. వీళ్ళు కూడా ట్విట్టర్నే వాడతాను ఆఖరికి. ఫోన్పే, పేటిఎంలలో బిల్లులు పే చేయొద్దట, కానీ మొబైల్ యాప్ ద్వారా మాత్రం బిల్లులు పే చేయొచ్చట. ఇది ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించిన విద్యుత్ సంస్థ నిర్ణయం తీసుకున్నదట. అది ఏంటి అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చిందట. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. దీన్ని వినియోగదారులు, దక్షిణ తెలంగాణకు సంబంధించిన వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీన్ని పాటించాలని ఒక మాటను కూడా ఇక్కడ ఆ సంస్థ చెప్పడం జరిగింది.